హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, పర్సన్గా కన్నా తన పర్సనాలిటీస్ గురించి, క్యారెక్టర్గా కన్నా తన క్యారెక్టరిస్టిక్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. ఎందుకంటే తనపై వస్తున్న ప్రతి రూమర్ని హోమర్గా తీసుకుంటూ, తనపై వస్తున్న ప్రతి నెగిటివిటీని పాజిటివ్గా చేంజ్ చేసుకుంటూ, తన చుట్టూ తిరుగుతున్న నాన్ సెన్స్ని న్యూ సెన్స్ని కామన్ సెన్స్తో డీల్ చేస్తూ, ఒక సెలబ్రిటీగా కన్నా పర్సనాలిటీగా చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ చేసుకున్న ఒకే ఒక్క పర్సన్ ఎవరు ఉన్నారంటే మన యువ నవదీప్ మనతో ఉన్నారు. మాట్లాడి అదే థ్యాంక్ యూ అల్ల. ఒక్కటే చిన్న డిస్ప్యూట్ ఉంది, వీళ్ళది పర్సనాలిటీస్ అన్నావు. 2-3 ఉన్నాయి నీకు ఎలా తెలుసు? అంటే లవ్ మౌలి ముందు వరకు ఒక పర్సనాలిటీ, లవ్ మౌలి తర్వాత ఇంకొక పర్సనాలిటీ కనబడుతుంది. సో దాని వల్ల బట్ ఒక్కొక్కసారికి ఒక్కొక్కటే ఉంది కదా, ఒక్కొక్కసారి మల్టిపుల్ పర్సనాలిటీ అంటే దాని డిజార్డర్ అంటారు తెలుసు. మల్టిపుల్ డిజార్డర్ అన్నది. బట్ డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలుసుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు కూడా 2.1 అనేది ఎప్పుడు వస్తుందంటే సిస్టమ్ అప్గ్రేడ్ అయినప్పుడు కానీ కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ కూడా. బట్ అలాగే ఒక యాక్టర్ కి వెర్షన్ 2.1 అంటే అది ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అన్న మెయిన్ గా? యాక్టర్ గా హీరోగా కెరీర్ లో అయితే ఇంత మునుపు చేసిన సినిమాల కంటే ఆర్ ఇంత మునుపు వస్తున్న దానికంటే ఒక గ్యాప్ తర్వాత, లేదంటే మన సెకండ్ ఇన్నింగ్స్ అన్న మాట వాడుతూ ఉంటాం, ఒక గ్యాప్ తర్వాత, లేదా తను బాగా ఇష్టపడి బాగా ప్రేమించి సడన్ గా రే ఇప్పుడు దాకా ఒక లెక్క దీని తర్వాత ఒక లెక్క అని అంటారు కదా, అలాగా ఎప్పుడన్నా అనిపిస్తే దాన్ని అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోవచ్చు. నాకు లవ్ మౌలి అది అని నేను ఫీల్ అవుతాను. గ్రేట్ అండి. హౌ ఇట్ స్టార్ట్, ఈ లవ్ మౌలి జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది, అది మీకు ఎలా మీ వరకు ఎలా రావడం జరిగింది, అండ్ అందులో మీరు ఎలా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది మౌలి అనే క్యారెక్టర్స్? తనే చెప్పాలి. అవును, ఎక్కడ మొదలైంది, మొదలు తను అంతు నేను చూశాను అనుకో. లవ్ మౌలి ఎక్కడ మొదలైంది అంటే, నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని చూసి ప్రేమించా. సో నా లవ్ స్టోరీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే ప్రేమ అనే తాలూకా ఫీలింగ్స్, ఆ వయసులో లవ్ కాంక్రీట్ గా తెలియదు కదా, ఇప్పటికే తెలియచావు. ఎంత పెరిగిన తర్వాత కూడా లవ్ కరెక్ట్ గా ఒక ఏజ్ లో సెక్స్ కి బాగా ఇంట్రెస్ట్ విపరీతంగా పెరుగుద్ది కదా. సో యూ విల్ స్టార్ట్ థింకింగ్ హూ ఎవర్ యూ సీ సెక్సీ ఈజ్ లవ్. ఆ స్టేజ్ కూడా దాటేసి ఇదంతా కాదు, అసలు ఈ పంచాయతీ కాదు, అసలు వేరే పంచాయతీ ఏదో ఉందని కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించడం మొదలెడతాం. ఆల్ దో స్టేజెస్ దాటి ఇప్పుడు ఆ స్టేజ్లు అన్నిట్లో లవ్ మౌలి ఉండింది, మెటీరియల్ ఉండింది ఈ కథకి సంబంధించి. సో దిస్ థాట్ అండ్ పాయింట్ స్టార్టెడ్ వే బ్యాక్. అది కథ రూపం తీసుకుంది 2019. సో 2019 నేను ఈ కథ పాయింట్ అనుకుంటున్నప్పుడు ఒక రఫ్గా మూడ్ ఉంది మైండ్లో. జలపాతాలు, కొండ, అలా దాని మీద నుంచున్న ఒక ఫ్లోయింగ్ హెయిర్తో నుంచున్న ఒక మనిషి, ఇలాంటి ఏదో ఒక వైబ్, విజువల్ స్టోరీ, మూడ్. ఓకే, గూగుల్లో ఇన్స్పిరేషన్ కోసం ఐ యూస్ టు సీ అ ఫ్యూ లొకేషన్స్. ఇది అది రాసే ముందు ఆ మూడ్ గ్యాదర్ చేసుకుందాం, మూడ్ బోర్డు ఒకటి చేసుకుందాం. అలా చూస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ చిరపుంజి. ఓకే, అది చూస్తే నేను ఏదైతే ఊహించుకుంటున్నానో దానికి చాలా దగ్గరగా ఉంది. ఆ కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ టెర్రైన్ కానీ, ఇదేంటిది చాలా క్లోజ్గా ఉందని నేను దాని గురించి ఎక్కువ చూడటం మొదలెట్టు. ద మోర్ ఐ సా ద మోర్ ఐ ఫెల్ ఇన్ లవ్, బికాజ్ ఇట్ వాస్ సో క్లోజ్ టు ద స్టోరీ వాట్ ఐ వాజ్ ఇమాజినింగ్. దెన్ ఇలా కాదు, ఈ కథ అక్కడికి వెళ్ళి రాయాలి నేనని ఫిక్స్ అయితే అందరు తిట్టారు. చిరపుంజి ఏంట్రా, అది పలకటానికే కష్టంగా ఉంది, అక్కడికి వెళ్ళి కథ రాయటం ఏంటి, ఏం చేద్దాం అనుకున్నాడు. అంటే స్టోరీ రైటింగ్కి మామూలుగా మన వాళ్ళు ఇప్పుడు పూరి గారు బ్యాంకాక్ వెళ్తారు, లేకపోతే కథ రాసుకోవడానికి పలానా చోటుకి వెళ్తున్నారు అనేది అనువైతి. అది వెళ్తారు రైటర్స్, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం, అలోన్ టైం కోసం, బెటర్ ఫోకస్ కోసం వెళ్తారు. నేను ఆ కథ నాకు కనపడుతుంది అక్కడ, నేను ముందే చూసేసాను, చాలా దగ్గరగా ఉంది, నేను వెళ్ళాలి, అక్కడే రాస్తాను ఈ కథ. నేను అప్పటికి విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అసోసియేట్గా చేస్తున్నా. కాంచన్ అని కీరవాణి గారి యంగర్ బ్రదర్, ఈజ్ కోర్ టీమ్. ఆయన కూడా, ఆయన నాకు బాగా క్లోజ్. కాంచన్న మహాభారతం అంత లెంత్ బూతులు తిట్టాడు నన్ను. ఉరే అసలు ఇదేం గోలా, చిరపుంజి వెళ్తే కానీ రాదా నీ కథ అని. కాదు ఇది అని చెప్పి అందరితో గొడవపడి దెబ్బలాడి మరి నేను వెళ్ళి కూర్చొని, దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ ప్లేస్. వెళ్ళంగానే 3-4 రోజులు తిరిగి అక్కడ కూర్చున్న తర్వాత ఒక నోకలెక్క అనే ప్లేస్ ఉంటుంది, వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ప్లంజ్. దాన్ని చూస్తూ అక్కడ కూర్చొని మొదలెట్టి రాసా కథ. రైట్, ఎలాగైతే ఒక టెర్రైన్ ఒక ఊహించుకుని అది ఒకటి చూసి ఏదో మైండ్లోకి వచ్చి ఇక్కడే తీయాలి, ఇక్కడే రాయాలి అని ఎలాగైతే ఫిక్స్ అయ్యానో, అలాగే నవదీప్ని కూడా అలాగే ఫిక్స్ అయ్యాను. అలాగే కనపడ్డాడు ఒక రోజు క్యారెక్టర్లో.
అలాగే చూసుకున్నాను తన ఫోటోలు. సో హౌ ఐ గాట్ చిరపుంజి ఇన్ మై మైండ్, నవదీప్ కేమ్ ఇన్ ద సేమ్ వే. సో ఇట్స్ ద ఫోర్స్ ఆఫ్ యూనివర్స్ అనండి, లేకపోతే ఆయుధాలను వెతుక్కుంటూ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే వస్తాయి అన్నట్టు ఈ కథను వెతుక్కుంటూ నవదీప్ తనంతట అదే నా మైండ్లోకి వచ్చిన థాట్. సో దెన్ ఐ అప్రోచ్డ్ హిమ్. కథ విని he was also equally excited. In fact, he was more excited than me about the story. Till date నాకంటే ఈ కథను ఎక్కువ నమ్ముతాడు. జనరల్గా చాలా అరుదు, జరగదు. యాజ్ అ రైటర్, డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ నేను కొంతవరకు కథ చెప్తుంటా, ఇది బాగుంటుంది, ఈ అంశం బాగుంటుంది, మంచి పాయింట్ ఉంటుంది, గ్రేట్ విజువల్ ఉంటుంది, ఇవి మాట్లాడతాను. బట్ హీ బిలీవ్స్ అండ్ హీ క్యారీస్ ఇట్ ఆన్ హిమ్ లాట్ మోర్ దెన్ మీ. జర్నీ. సో బట్ మేము ట్రైలర్లోని నవదీప్ గారు కొన్ని షార్ట్స్ బైక్ ట్రావెల్గా చూసాం. బట్ ఫ్రమ్ ఓ సగలేట్ కథలో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మీరు ఏ లుక్ లో మాకు కనబడ్డారు? ఆ రోజు థియేటికల్ ట్రైలర్ లాంచ్ లో ఫర్ ద ఫస్ట్ టైం మీరు అక్కడే సగలేట్ కదా థియేటర్. సో ఆ రోజు మిమ్మల్ని ఎలా చూసాము, ఏ ఈవెంట్ లో చూసినా ఇదే కాస్ట్యూమ్ లో కనబడుతుంటారు. కంఫర్టబుల్ సినిమాలో హెల్ప్ చేసాను నేను. సో ఇఫ్ యు ఆర్ కంఫర్ట్, అసలు ఏంటి సార్ దాని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి? ఏం లేదండి, అంటే ఇఫ్ యు సీ ఎవ్రీథింగ్ దట్ ఐ వేర్ ఆర్ డూ, ఏ ఉన్నా నా ఒంటి మీద మాక్సిమం ఆల్టరేన్వే ఉంటాయి. నా లైఫ్లో చాలా సంవత్సరాలు అంటిల్ రీసెంట్ ఇయర్స్, జస్ట్ బిఫోర్ దిస్ ప్రాజెక్ట్ దాకా ఎలా బతికే ఉండంటే, ఒకసారి నిద్ర లేచి బయటికి వెళ్తే ఐ డోంట్ నో వేర్ ఐల్ గో. వెళ్ళిపోతానా అలాగా, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళిపోతానా, లేకపోతే అక్కడే ఏదైనా కొండ ఎక్కుతానా, లేకపోతే ఎక్కడైనా కూర్చుంటానా. సో ఐ స్టార్టెడ్ డ్రెస్సింగ్ ఇన్ అ వే దట్ ఐ విల్ బి రెడీ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే మొదట్లో అలా చేస్తున్నప్పుడు బట్టల గురించో లేకపోతే షూ గురించి దేని చిన్న చిన్న ఇబ్బందులు ఉండి చిరాకు వచ్చేది నాకు. సరే ఇప్పుడు నా కంఫర్ట్ కదా నాకు కావాలి. సో ఐ డోంట్ నో వేర్ ఐ గో, ఎప్పుడు ఎటు వెళ్తానో ఎక్కడ ఉంటానో నాకు తెలియదు, నా మూడ్తో వెళ్ళిపోతూ ఉంటాను. అందుకని ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ లైక్, ఓకే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడే నేను ఆల్టరైన్ బూట్లు వేసుకుంటా, ఆల్టరైన్ ప్యాంట్ వేసుకుంటా, ఒక టీ షర్ట్ వేసుకుంటా సింపుల్గా, నా గ్లవ్, నా బైక్, నా గోల. సో ఐ గో అవుట్ లైక్ దట్. దట్ స్లోలీ బికేమ్ మై కాస్ట్యూమ్. ఇంకంతే, ఐఎమ్ ఫాలోయింగ్ దట్. సూపర్. నవదీప్ గారు అంటే మెయిన్గా ఆడియన్స్కి 2 డౌట్స్ ఉన్నాయి. మెయిన్గా లవ్ మూవీ ట్రైలర్ చేసిన తర్వాత ఇందులో నవదీప్ గారు చూసుకున్నందుకు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారా, లేకపోతే నవదీప్ గారు ఎలా కోరుకోవాలనుకుంటారో అలాంటి మౌలి క్యారెక్టర్ ఉందా ఇందులోని అన్నట్టు? రెండు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ హౌ ఇట్ ఈస్ అనేది? రెండు అంటే, ఒకటి కథ విన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ షూట్ చేస్తాం, విజన్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు డెఫినెట్లీ అంటే ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం, బైకింగ్ ఇష్టం, ప్లస్ అవుట్డోర్ అదంతా సిమిలర్ టేస్ట్ ఉంది. సో అంటే నాకు ఎప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి షూట్ చేసినప్పుడు ఎప్పుడు ఆ బ్యూటీ ఆన్ స్క్రీన్ తెలుస్తుంది కదా. మనం ఇప్పుడు తీసింది నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, నాకు ఈ సినిమానే కాదు, నాకు అసలు మామూలుగా ఇప్పుడు లాస్ట్ 20 yearsగా నేను చేసిన సినిమాల్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కంఫర్ట్ ప్రకారంగా షూటింగ్ చేసేస్తున్నారు అనేది తెలుసు. ఇంత మునుపు ఇప్పుడు కంఫర్ట్ కన్వీనియన్స్ ప్రకారంగా సినిమాలు చూస్తే అన్ని సినిమాలు ఒకేలాగా ఉంటాయి. మీరు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్, మంచి పాయింట్ ఇది, నాకు ఎప్పటి నుంచో ఉంది బర్నింగ్ ఇష్యూ నాకు ఇంటర్నల్గా. ఒక రిచ్ హౌస్ అంటే నువ్వు 2000 to 2005 వచ్చిన సినిమాలు చూడన్ని ఇంటీరియర్లో ఒక కథలో ఏదో ఒకటి ఉంటుంది. ఒక డబ్బులున్న ఒక పారిశ్రామికవేత్త అని అంటే 2000 to 2005లో 100 సినిమాలు తీసుంటే దాంట్లో 50 సినిమాలు ఒకే ఇంట్లో ఉంటాయి. ఫిల్మ్ నగర్లో ఎక్కడో ఉంటుంది, వాడు కొత్తగా ఇల్లు కట్టి పెట్టింటాడు. తర్వాత ఒక రోడ్డు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ యాక్చువల్ ఎగ్జాంపుల్స్. ఒక రోడ్డు మీద వెళ్తుంటే 2 sides ట్రాఫిక్ ఉంది, అక్కడ ఆగి మధ్యలో హీరోయిన్ మాట్లాడుకున్నారు, వర్షం పడిందన్నా, లేదా రెండు ట్రాఫిక్లు సీన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక నైట్లో గొడవ జరిగిందని నేను ఇయర్ చెప్పలేను కానీ 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2010 to 2015 వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లో, ప్రతి తెలుగు సినిమాలో అంటే మన సినిమాల్లో ట్రాఫిక్ సీన్ అంటే హైటెక్స్లోనే తీసుంటారు. సింపుల్. హైదరాబాద్లో తిరుగుతున్నాడు ఎవడని చెప్పేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ట్యాంక్ బండ్ తీశారంటే దానికి ఒక మీనింగ్ ఉంది. ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన కథ, లేదా ఐకానిక్గా హైదరాబాద్ అనేది కథలో ఉంది, హైదరాబాద్ అనేది క్యారెక్టర్ అయితే ట్యాంక్ బండ్లో తీయచ్చు, చార్మినార్లో తీయచ్చు. అది కాదు ఇక్కడ జరుగుతుంది ఏంటి, అందరం ఫిల్మ్ నగర్లో ఉన్నాం, అక్కడ నుంచి అంటే ఒకటి కన్వీనియన్స్ ఈజ్ ఓకే, బట్ ఆడియన్స్ చూసేటప్పుడు చిరాకు కదా. నువ్వు రిచ్ హౌస్ అంటే అదే తీస్తున్నావు, లేదా నువ్వు పూర్ హౌస్ అంటే అదే తీస్తున్నావు, లేదా ఇంకోటి ఎవరో సెట్ వేసేస్తే దానికి ఇది సో షూటింగ్ ప్రకారంగా 10 kilometers దూరంలో డీజిల్ తక్కువ అవుతుందని తీయడం అనేది ఒక చిన్న సినిమాలకి అది ఓకే. చిన్న సినిమాలకేమో కన్వీనియన్స్
ఎక్స్పెన్స్ తక్కువ అవుతుందని తీస్తారు. అఫోర్డబుల్ పెద్ద సినిమా ఎఫోర్డబిలిటీ, పెద్ద సినిమాలకేమో హీరో దగ్గరగా ఉండాలి, అంత దూరం అయితే సార్ రారని అక్కడ తీస్తావు. నువ్వు హైటెక్స్లోనే తీస్తావు, నువ్వు రామోజీ అంటే ఓకే నువ్వు మార్చుకుంటావు. సో అది నాకు ఎప్పుడు రాజమండ్రి అంటే రాజమండ్రిలో తీయాలి కుదిరితే అనేది. సో నాకు అది ఎక్కడో ఉండేది. ఆబ్వియస్లీ అఫోర్డబిలిటీ ఉంటుంది, ఇదేదో నేను కూర్చొని ఈజీగా కబుర్లు చెప్పొచ్చు. కానీ సినిమా అక్కడ మరి డీజిల్ మరి ఇంత మునుపు 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 200 అయింది, 100 అయింది అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదంట్లా. బట్ వెన్ యూ క్యాన్ పాసిబిలిటీ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చెయ్యాలి అనేది నాకు ఎప్పుడు ఉండేదో తపన. అది ఈ సినిమాల్లోకి వచ్చినప్పుడు మేఘాలయ వెళ్తున్నాం అంటే అసలు ఇప్పుడు దాకా ఎవడెందుకు తీయలేదు, నోబడి వెంట్ దేర్, నోబడి. అసలు ఏ లాంగ్వేజ్ ఎవరు తెలియదు. తమిళ సినిమాలో 2-3 సాంగ్లు తీశారు, రాక్ ఆన్ 2లో 5 నిమిషాలు తీశారు. సో అదొకటి ఎక్సైట్మెంట్ వచ్చింది. తర్వాత క్వశ్చన్ ఏంటి, ఎటో వెళ్ళిపోయాను నేను. క్వశ్చన్ బట్ అంటే మౌలీలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. అదొకటి. అండ్ దెన్ ఇప్పుడు కొండలు గుట్టలు బైకింగ్ అది ఇది మాట్లాడుకున్నప్పుడు ఓకే నాకు అది అలవాటు, ఇట్ కమ్స్ న్యాచురల్లీ టు మీ. అండ్ దెన్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఈజ్ ఓకే ఐ కెన్ ఐడెంటిఫై మై సెల్ఫ్ ఈజీలీ. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నువ్వు 16th సెంచరీలో హార్స్ ఇది చెయ్యాలి అంటే దానికో ప్రెప్ కావాలి, 100% మనం హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, ప్రెప్ కావాలి. ఇప్పుడు దీంట్లో ఈజీగా ఇప్పుడు నువ్వు చూస్తే ఇంకా ఫస్ట్ సాంగ్ చూడలేదు ఎవరు. ఫస్ట్ సాంగ్లో చాలా స్టంట్లు ఉంటాయి. స్టంట్లు అంటే వాడు ఈజీగా న్యాచురల్గా కొండల్లో ఆఫ్ రోడ్ ఆ పెద్ద బైక్ వేసుకొని వెళ్ళి ఇవన్నీ న్యాచురల్గా వస్తాయి కాబట్టి ఎస్. ఇప్పుడు ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు కూడా చాలా మంది అన్నారు, ఈవెన్ మన ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కూడా అన్నారు, ఏంట్రా ఆ జుట్టు గడ్డం పక్కన పెడితే మిగతాదంతా రెగ్యులర్గా నువ్వు చేసేది అన్నట్టే ఉంది మొత్తం, నువ్వు కొండలు ఇట్లా అని. సో ఇట్ కేమ్ ఈజీలీ టు మీ, న్యాచురల్లీ టు మీ అనేది ఒక ఫీలింగ్. తర్వాత ఇంకా బాగా కనెక్ట్ అయింది, అంటే ఇంటర్నల్గా బాగా కనెక్ట్ అయింది. ఆ లవ్ అనే పాయింట్ ఆర్ ప్రేమ గురించి సినిమా. ఎందుకు మనకి ప్రేమ కథల్లో డిస్ప్యూట్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు కొట్టుకుంటున్నారు జనాలు, కపుల్స్ మధ్యలోనే కాదు ఎనీ రిలేషన్లో ఎందుకు వస్తుంది అనేది ఒక పాయింట్ ఏదో చెప్పాలనుకున్నాం, చెప్పాం. అది కూడా బాగా కనెక్ట్ అయింది, ఓహో ఇదే మ్యాటర్ అని. సో ఈ కథ ఇంకొకటి నేను ఇది ఓకే ఇప్పుడు విన్నాము, ఓకే చేద్దాం అనేది ఫస్ట్ మీటింగ్లో 20-30 మినిట్స్ మాట్లాడుకున్నాం, విన్నాం చేద్దాం అనేది అయిపోయిన తర్వాత నేను నా చుట్టుపక్కల వాళ్ళకి లేదంటే నా ఫ్రెండ్స్కి అది చెప్పినప్పుడు నేను ఒకటి గమనించింది ఏంటంటే కథ వింటూ 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 వాళ్ళ కథలోకి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ రిలేషన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు డైరెక్ట్ అనే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంకోసారి ఒకటి గమనించా, ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ కపుల్, అమ్మాయి అబ్బాయి వాళ్ళకి ఏదో కపుల్ ప్రేమించుకున్నారు, వాట్ ఎవర్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళల్లో ఎప్పుడు కొంచెం చిన్న దెబ్బలాట ఏదో జరుగుతూ ఉంటుంది అనే విషయం మనకు తెలుసు, జనరల్ ఫ్రెండ్స్ తెలుసు, క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరికి కూర్చొని నేను కథ చెప్తుంటే అమ్మాయి ఏమో అంటుంది, వాడేమో వెనక్కి మెల్లగా వెళ్ళి సర్లే అని అన్నాడు. సో ఎవడి కాడు కనెక్ట్ అవుతున్నాడు ఈ కథకి అనేది చెప్పగా అది కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అవన్నీ కలిపి ఓకే ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేటట్టుగా ఉందని చిన్న డౌట్. బట్ అవనీంద్ర గారు మెయిన్గా ఈ సినిమాలో పెయింట్ కానీ ఆర్ట్ కానీ ఎంత వాల్యూ ఉంది, ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ కూడా దాని ద్వారా మాట్లాడుతుందని మీరు ట్రైలర్ చెప్పడం జరిగింది. బట్ మీరు ఎప్పుడు కూడా లవ్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ కలర్స్లో ప్రొజెక్ట్ చేస్తూ మౌలి అనే దాన్ని మాత్రం ఎప్పుడు వైట్ కలర్ బ్లాక్ కలర్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. వైట్ ఇస్ అంటే దీనికి ఏమైనా ఉందా లేకపోతే ఏంటి? చేసేసాడు ఇతను. బాగుంటుంది, కొంతమంది డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తా ఉంటే చాలా బాగుంటుంది. అందరు చేయరు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ దట్ యూ పాయింటెడ్ ఇట్ అవుట్. గ్రే అనే ఒక ఏరియా మనం ఎక్కువ సినిమాల్లో ఎక్స్ప్లోర్ చేస్తాం, రైట్? ఇప్పుడు హీరోలు క్యారెక్టర్లు రాస్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా చిన్న గ్రే ఎక్కడో ఉండాలి, వాడు కూడా ఇబ్బంది పడేది ఏదో ఉండాలి, వాడు కూడా చేసే చిన్న తప్పు ఉండాలి, టు మేక్ దెమ్ హ్యూమన్ అని మనం రైటింగ్ అప్పుడు రాసుకుంటాం. ఆ గ్రే ఏరియా అనేది చాలా 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 ఇంపార్టెంట్ కథలకి, రైట్? అవి లేకపోతే నీకు రాయలేవు, చాలా కష్టం అవుతుంది, పండించడం కష్టం అవుతుంది. టు మేక్ దట్ క్యారెక్టర్ రిలేటబుల్ చాలా కష్టం అవుతుంది. అందుకని గ్రే ఏరియాస్ పెడతాం. ఈ క్యారెక్టర్లో గ్రేకి ఛాన్స్ లేదు, చాలా పెద్ద పాయింట్ అది. అది ఎందుకు బ్లాక్ అండ్ వైట్లో ఉందనేది చాలా బాగా అడిగావు. ఈ క్యారెక్టర్కి ఆ గ్రే ఏరియా ఛాన్స్ లేదు, ఎందుకంటే హీఈస్ నాట్ ఇన్ ట్యాండమ్ విత్ ద సొసైటీ. సొసైటీతో పాటు బతికిన వాళ్ళకే ఆ ఎదుగుదలలో ఆ అందరితో గ్యాదర్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూస్లో జరిగే సన్నివేశాల్లో సంఘటనల్లో ప్రిన్సిపల్స్ రకరకాలుగా డెవలప్ అవుతాయి, గ్రే ఏరియాస్ డెవలప్ అవుతాయి, ఇవంతా జరుగుతాయి. మనవాడికి ఛాన్స్ లేదు. సో హీఈస్ ఎయిదర్ వైట్ ఆర్ బ్లాక్, హీ డజన్ హ్యావ్ ఎ గ్రే ఏరియా. అందుకని ఎప్పుడు మౌలి అనే పేరు రాసిన ఐదర్ వైట్ లో ఉంటుంది లేకపోతే బ్లాక్ లో ఉంటుంది తప్ప గ్రేలో ఉండదు. గ్రేట్ సార్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. బట్ ఆడియన్స్ అందరూ కూడా ట్రై చేసిన వాళ్ళు లవ్ మౌలి సినిమా చూసిన తర్వాత వాళ్ళకి చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది, లవ్ అంటే ఏంటో తెలిసిపోద్ది సినిమా చూసిన తర్వాత. బట్ ప్రతి ఒక్కరు వే ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా సార్. పర్సన్ టు పర్సన్ లవ్ అనేది మారిపోవచ్చు, వాళ్ళ లైఫ్ లో లవ్ వెరైటీగా ఉండొచ్చు.
బట్ మీరు దేన్ని మెయిన్గా కోర్ పాయింట్గా తీసుకున్నారు లవ్ మౌలి జర్నీలో ఉన్న లవ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నారు, లేకపోతే ఒక పర్సనల్ లైఫ్లో ఉన్న లవ్ ఎలా ఉండబోతుంది, అది ఎలా టర్న్ అవ్వబోతుంది, ఫైనల్గా ఏంటి అనేది? అందరి జీవితంలో జరిగే ప్రేమ అనే ఒక విస్ఫోటనం, దాన్ని మౌలి అనే క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఆ ఎమోషన్ని తీసుకెళ్ళి దానికి ఒక రూపం ఇచ్చి, ఒక మనిషి రూపం ఇస్తే దట్ ఈస్ మౌలి. రైట్, ద స్ట్రగుల్ ఆర్ ద క్వశ్చన్ దట్ ఎవ్రీబడి గోస్ త్రూ. మోస్ట్ పీపుల్ అంటే కొంతమంది అసలు ప్రేమ అనే ఫీలింగ్ని ఫీల్ అవ్వలేము మేము అంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. తప్పేం కాదు, దే ఆర్ వైర్డ్ లైక్ దట్. దే కాంట్ ఫీల్ దట్ ఎమోషన్ ఆర్ దే డోంట్ నో దట్ ఎమోషన్. ఏంటోరా నాకు అర్థం కాదు ఈ ప్రేమ ఏంటో అసలు, నాకు ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ అంటారు కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్, బట్ స్టిల్ దే ఎగ్జిస్ట్. మెజారిటీ ఆఫ్ పీపుల్కి లవ్ అర్థమయ్యే వాళ్ళకి, అంటే లవ్ రిలేషన్షిప్స్లో ఉండే వాళ్ళకి, ప్రేమించడానికి ఇష్టపడే వాళ్ళు, ప్రేమిస్తున్న వాళ్ళకి, ద స్ట్రగుల్ దట్ లవ్ బ్రింగ్స్ విత్ ఆల్ దోస్ కలర్స్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి కూడా ప్రతి దాంట్లో దాని అర్థం అది. విత్ ఆల్ దోస్ కలర్స్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎ వెరీ డీప్ డార్క్ ఏరియా, దాని బేస్ అదే. లోతుగా తవ్వితే ప్రతి ప్రేమలో ఒక డార్క్ గార్గాన్షియో ఒకటి ఉంటుంది, బ్లాక్ హోల్. సో కలర్ఫుల్, yes, of course, we choose colors to represent all that bright areas in love. All the black is the dark areas in love. అందరి జీవితాల్లో ఉండే, అన్ని ప్రేమ కథల్లో ఉండే సమస్య, స్ట్రగుల్, క్వశ్చన్, దానికి ద నిలువెత్తు రిప్రజెంటేషన్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టచింగ్ ఇన్ దిస్. సూపర్ సార్. అండ్ ఫైనల్ అన్న, మీరు వాట్ ఈస్ వెర్షన్ 2.1 అంటే చాలా బాగా డిఫైన్ చేశారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడు వస్తున్న సినిమాస్లోని ఒక యాక్టర్గా అసలు ఏ రోల్స్ చేస్తే చాలా బెస్ట్ అని? ఎందుకంటే కొంతమంది హీరోస్గా చేస్తున్న ఫ్లాప్స్ వస్తున్నాయి, కొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ చేస్తున్నా వాళ్ళకి సపోర్ట్ దొరకట్లేదు. బట్ హౌ ఇట్ ఈస్ అంటే వాళ్ళు ఏది చేస్తే అసలు ఇప్పుడున్న జనరేషన్, కొంతమంది విలన్ గా చేస్తుంటే వాళ్ళ మీద చాలా అదే చాలా వస్తుంది. సో మీరు కరెక్ట్ చెప్పారు, హౌ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు వేరే యాక్టర్స్ కి సలహా ఇవ్వాలా? హౌ ఎలా డిఫైన్ చేసినా పర్లేదు, ఆ. బట్ ఇప్పుడు ఉన్న యాక్టర్ సిచ్యువేషన్ ఎలా ఉంది మెయిన్గా ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో? మిమ్మల్ని మీరు బాగా డిఫైన్ చేసుకున్నారు, బట్ మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ గురించి అంటే క్వశ్చన్ అంటే యాక్టర్ గా అంటే వెర్షన్ 2.1 అనేది చాలా చక్కగా చెప్పారు. బట్ హీరోస్లో చేస్తుంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్ రావట్లేదు, విలన్సే కొన్నిసార్లు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు నెక్స్ట్ ఏంటనేది క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది చాలా మందికి కూడా వాళ్ళు ఉన్న ప్రొఫెషన్స్లో. బట్ హౌ ఇట్ ఈస్ అనేది ఇప్పుడున్న ఫిల్మ్ జనరేషన్లో, ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీ, హౌ దే డిఫైన్ అంటే ఎలా చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ అనేది? వాళ్ళ కెరీర్లు ఎలా ప్లాన్ చేసుకోవాలని ఆయన ఒక వెర్షన్ 2.0 చూసారు కాబట్టి ఆయనకు ఏమైనా అంటే అదే అంటే సింపుల్గా అంతే బాగా డీప్ క్వశ్చన్, అదే అందరికీ మనం చెప్పలేం. కానీ ఒకటి అదే నాకు జరిగింది ఏంటంటే, ఇప్పుడు అంటే ద రీజన్ అంటే ఒక కథ విన్నప్పుడు, ఒక క్యారెక్టర్ చేద్దాం అనుకున్నప్పుడు, మన దాకా ఒకటి వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం దాంట్లో చూసుకోగలిగామా అంటే, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీ వాంట్ టు డూ ఇట్ అనేది క్లారిటీ ఉండాలి ఫస్ట్. అంటే డబ్బు కోసం చేస్తున్నామా, లేదా క్యారెక్టర్ నచ్చి చేస్తున్నామా, లేదా ఇది చేస్తే మనకేమన్నా మారుతుందన్న ఒక చిన్న క్లారిటీ, అంటే దేని గురించి చేస్తున్నాం, లేదా ఓకే మనం ఏదో యాక్టర్గా సర్వైవ్ అవ్వాలి కాబట్టి వచ్చిన దాంట్లో ఏదో ఒకటి చేసుకొని చూసుకుంటున్నామా అనేది రకరకాలుగా జరగచ్చు. నాకేం జరిగిందంటే, ఓకే లీడ్ యాక్టర్గా చేసి ఎన్ని తర్వాత ఎక్కడో పాయింట్లో లేదు మన సర్వైవల్కి ఏదో ఒకటి చేసేయాలేమో, మనం ఉన్నట్లో బెస్ట్ ఏదైనా చేసుకోవాలేమో అనుకొని చేసినవి నాకు ఫైనల్గా నాకు సంతోషం ఇవ్వాల. నాకేమి అంటే నాకు ఎటు వెళ్తున్నామో ఏం తెలియలేదు, నాకు ఒక పాయింట్లో చాలా ఇంకా అని నాకే అనిపించింది. సో ఆ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ రాకుండా ఉండాలంటే వాట్ ఆర్ వి గెటింగ్ అవుట్ ఆఫ్ దట్ రోల్ అనేది క్లారిటీగా మనం ఆన్సర్, అట్లీస్ట్ మనకి మనం ఆన్సర్, అది ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ అది విన్నప్పుడు ఇంట్యూటివ్గా మనకేమనిపించింది, అరే భలే ఉంది ఇది, ఇలా నన్ను నేను చూసుకుంటే నేను ఎంజాయ్ చేస్తానని చేసావనుకో, అది ఆడినా ఆడకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీకు బాధ ఉండదు, నీకేం బాధ ఉండదు. ఎందుకంటే నువ్వు విన్నప్పుడు అరే ఇది భలే ఉంది, దీంట్లోకి నేను ఇది తేగలుగుతా అంటే అది చూస్తున్నప్పుడు కొంతమందికి రకరకాలుగా అనుకుంటారు, ఓకే దీనికి ఈ బట్టలు వేసుకోవాలి, లేదా ఈ గెటప్ వేయాలి, లేదా అనేది వై ఆమ్ ఐ డూయింగ్ ఇట్ అనే చిన్న క్వశ్చన్ ఒకటి వేసుకుంటే ఏదో ఒక ఆన్సర్ దొరుకుతుంది. పోనీ ఏం లేదు బాబాయ్, మనకు మార్కెట్ నడుస్తుంది, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకు డబ్బులు ఇస్తున్నారు అంటే పోనీ అదైనా ఉంది. ఫైనల్గా చూసుకుంటే వెనక ఒక ఇల్లు ఉంది, పెళ్ళం హ్యాపీగా ఉంది అనుకుంటే పోనీ అదైనా ఆన్సర్ వస్తుంది. సో ఏ క్వశ్చన్ వేసుకోకుండా ఎందుకు చేస్తున్నాం అనేది, అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ల వల్ల లేదు ఇది చేయాలా అది చేయాలా దేని గురించి చేయాలని తెలియకుండా చేసినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు చేసాం అనేది మనకు తెలియాలి. ఐ గెస్ దట్ ఈస్ ద ఆన్సర్.
ఎందుకు చేసినా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వై డిడ్ వి డూ దట్ అంటే ఆ టైంలో నాకు అది అనిపించింది. సో మేబీ అంటే అది వర్కౌట్ అయిందా లేదా పక్కన పెట్టి, అది ఎవడూ చెప్పలేడు, ఏది వర్కౌట్ అయితే ఎలా చెప్తావు చెప్పలేదు. బట్ నీ అంతరాత్మకి నీకు తెలిసిందనుకో బాధ ఉండదు, రిగ్రెట్ ఉండదు, సో యుల్ బి ఫైన్ అనేది నాకు అర్థమైన నిజం. గ్రేట్. బట్ మేము లవ్ మూవీ చూస్తున్నప్పుడు క్యారెక్టర్ ఆర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఒక దగ్గరికి ఎండ్ అవుతుంది. సో నవదీప్ గారు ఒక టైం చెప్పిన మోటో వ్లాగర్, మౌంటైన్స్ అంటే ఇష్టం, ట్రెక్కింగ్ అంటే ఇష్టం. సో అలాగే ఒక యాక్టర్గా మీరు అందులో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు సగం వరకు మిమ్మల్ని మీరు మ్యాచ్ అయ్యారు కాబట్టి బాగా వెళ్ళిపోయారు. బట్ అట్ ద డీప్ పాయింట్ వెళ్ళినప్పుడు హౌ యూ అచీవ్ దట్? అంటే ఆ మౌలిని మీలో మీకు తెచ్చుకోవడానికి ఎంత స్ట్రగుల్ ఉంది అందులో మెయిన్గా? స్ట్రగుల్ కంటే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. అంటే మాకు ఈ షూటింగ్ కూడా అంటే ఏదో ఇప్పుడు పొద్దున్న షూట్కి వెళ్ళాము, అది అయిపోయిన తర్వాత ఇంటికి మళ్ళీ లైఫ్కి వచ్చాము అనే పొజిషన్ కాదు. లక్కీగా నాకు కుదిరిపోయింది. అంటే ఈ సిస్టంలో వెళ్ళాము కంప్లీట్గా. ఇక్కడున్న లైఫ్ 60 days నేను ఎప్పుడు ఇంట్లోంచి అవేగా లేను. ఫస్ట్ టైం దీనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాడు యాక్చువల్లీ ఇంట్లో ఉంటూ అక్కడే షూట్ చేస్తూ అదే ప్రపంచంలో అక్కడే మేము షూటింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇట్ కేమ్ మోర్ ఈజీలీ ఫర్ మీ. ఇక్కడ కుదిరింది నాకు అది. ఓకే, గ్రేట్. అవునింద్ర గారు, మెయిన్గా ఎప్పుడైనా ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ముందు ఒక జానర్ ఫిక్స్ చేసుకుంటారు. దట్ ఈస్ మాస్ కమర్షియల్ డ్రామా అంటే ఓకే మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుంటూ అలాంటి సీన్స్ పెట్టి అలాంటి ఎలిషన్. బట్ లవ్ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్, అందరికీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ మీరు ఈ స్టోరీ రాసినప్పుడు ఈ ఏజ్ గ్రూప్కే నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు మీరు ఏం చేసుకున్నారు? ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ మీరు చూపించిన సీన్స్ కానీ లేకపోతే అవన్నీ కానీ వెదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతుంది, ఇలాంటివన్నీ. మాస్ కమర్షియల్ డ్రామా. ఓకే, గ్రేట్. ఎందుకంటున్నానంటే హౌ డు యూ డిఫైన్ దోస్ వర్డ్స్? దేనికి పెడతాం? మాస్ అంటే మాసెస్, ఎక్కువ మందికి సర్వ్ చేయగలిగే సినిమా. కమర్షియల్, అంతమంది చూస్తారు కాబట్టి డబ్బులు వచ్చే సినిమా. డ్రామా, ఇనఫ్ డ్రామా టు క్యాప్టివేట్ యూ అండ్ మూవ్ యూ. ఈ మూడు ఇందులో బ్రహ్మాండంగా ఉన్నాయి, రైట్? విచ్ ఐ థింక్ టు అప్రోచ్ దట్ స్టోరీ. ముందు ఈ కథకి ఎందుకు వెళ్ళాలి అనేది ఇందాక తను చెప్పినట్టు రైటర్గా యాక్టర్గా వాళ్ళ క్వశ్చన్ వేసుకోవాలి, రైటర్గా డైరెక్టర్గా నేను నా క్వశ్చన్ వేసుకోవాలి కదా, వై ఆర్ యూ డూయింగ్ దిస్ ఫిల్మ్ అనేది. ఉపయోగం ఏంటి దీనివల్ల? ఓకే, మనకేదో గేరా, మనం పెయింటింగ్ అయితే మన రూమ్లో మనం వేసుకుంటాం. బట్ ఈ సినిమా తీసి ఇప్పుడు ఎవరెవరో డబ్బులు పెట్టి ఎవరెవరో టైంలు అంతా పెట్టి వాళ్ళ కష్టం అంతా పెట్టి నా ఇష్టం నేను పెయింటింగ్ వేసుకుంటాం, మీకు ఏం రాకపోయినా పర్వాలేదు అనలేం కదా. సో బేసిక్ సెన్సిబుల్ థాట్ చేయాలి ఈ రోజున రైటర్ అయినా డైరెక్టర్ అయినా. సో వై ఆర్ యూ అప్రోచింగ్ దిస్ స్టోరీ అండ్ వాట్ విల్ హ్యాపెన్? ఐ ఆమ్ వెరీ షూర్ అబౌట్ ద సర్వింగ్ amount, quantity or the materials in this film, that it has a wide range of సర్వబుల్ వ్యాలీ. ఎంతమంది ఎన్ని రకాల టేస్ట్లు ఉన్నవాళ్ళు సినిమా చూసినా ఇట్ విల్ సర్వ్ ఆల్ ఆఫ్ దెమ్. సో వన్ మోర్ థింగ్ సార్, అంటే మెయిన్గా యాక్టర్స్ ఎప్పుడు కూడా డిఫరెన్షియేషన్ చూపించవచ్చు ఒక సినిమా నుంచి ఒక సినిమాలో హీరో అవ్వచ్చు, దాంట్లో సపోర్టింగ్ యాక్టర్ అవ్వచ్చు, విలన్. అలాగే డైరెక్టర్స్ కూడా జానర్స్ మారుస్తున్నా వాళ్ళ స్ట్రాంగ్ బేస్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ గా బాగా యూస్ చేసుకుంటుంటారు. సో లావణీంద్ర గారు ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత అలాగే కంటిన్యూ అవుతారా, లేదా దట్ స్టీరియో టైప్ అనేది ఏమైనా బ్రేక్ చేయొచ్చు? స్టీరియో టైప్ అసలు నాకు లేదండి, ఇంపాసిబుల్. స్టీరియో టైప్ పెట్టుకోవడం కష్టం నాకు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ జానర్. నా దగ్గర అన్ని జానరాల్లో అన్ని కథలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ ఇష్టం నాకు చాలా, సింగిల్ క్యారెక్టర్ సినిమాలు ఇష్టం, లవ్ స్టోరీస్ ఇష్టం, ఐ హ్యావ్ వెరీ మాస్ స్టోరీస్. సో ఇట్స్ అబౌట్ స్టోరీ టు మీ, ఇట్స్ నాట్ అబౌట్ జానర్. కథ, ఆ కథలో పాత్రలు, అక్కడ జరుగుతున్నది ఏంటి, దేని గురించి ఈ కథ. ఇఫ్ దట్ స్టోరీ ఈజ్ గ్రిప్పింగ్ మీ, then I'm interested in it. It's not about the genre. I don't have a concrete base. ఇది ఇలాగే ఇది మాత్రం కంటిన్యూ అవుద్ది నా ప్రతి సినిమాలో, అలాగే అని చెప్పలేను. సో దీపన్, మెయిన్గా మౌలి అనే క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని అప్రోచ్ అవుతుంటుంది సినిమాలో. వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ అయినప్పుడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాడు మౌలి. సో హౌ ఇట్ ఇస్, అంటే ఆ ఆర్క్ అనేది ఎలా ఉంటుంది మెయిన్గా? మౌలి అసలు ఎవ్వరు లేరు, ఓకే, అసలు మనుషులు లేరు, వీడు మౌలి ఒక్కడే ఉంటాడు. వీడి దగ్గరికే అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూస్తాం. బట్ అసలు మనుషులు అంటే చిరాకు, సోది మాట్లాడతారు, దూరంగా, మనుషులకు దూరంగా తన ప్రపంచంలో తను ఉంటాడు నిజంగా మౌలి అది. సో దట్ వరల్డ్ ఈజ్ లైక్ ఎ సోలార్ సిస్టమ్. దెర్ ఆర్ వెరీ ఫ్యూ ప్లానెట్స్, బట్ ఆల్ దోస్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్, అండ్ ద సన్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ మూమెంట్. వాడి దారిలో ఆ సిస్టమ్ లాగా ఉంటుంది. సో దేర్ ఇస్ నో టూ మచ్ ఆఫ్, సో చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఏ విషయం గురించి చెప్తున్నామో ఆ విషయం చుట్టూ ఏం ప్రపంచం ఉంది దాని మీదే ఫోకస్ చేసాం. ఓకే, సో అది ఉండదు. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే లవ్ అనేది ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి పక్కనే కాకుండా వాళ్ళ పద్దరే కాకుండా మదర్ మధ్యలో ఉండొచ్చు, ఫాదర్ మధ్య. బట్ లవ్ మౌలి అనేది వాట్ అబౌట్ అంటే ఒక ఇద్దరు హీరోయిన్స్ మాకు చూపిస్తున్నారు, ఆ ఉమెన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చూపిస్తున్నారు. అంటే బిట్వీన్ ఇద్దరే కనపడ్డారా? అంటే మాకు మెయిన్ గా చాలా మంది కనబడ్డలే, ఆయన ఒక్కొక్క లుక్ లో ఒక్కొక్క అమ్మాయి మాకు కనబడుతూనే ఉంది. బట్ హౌ ఇట్ ఈస్ సార్, అంటే లవ్ అనేది డిఫరెన్స్, అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యనే చూపించబోతున్నారు లవ్ మౌలిలో, లేదా ఇట్ ఈస్ ఒక్కొక్క ఎమోషన్ కూడా? లేదు, తను కూడా చాలా సార్లు చెప్పాడు కూడా, ఇది చాలా ఇంటర్వ్యూస్ లో, లవ్ ఈజ్ యూనివర్సల్ అండి.
బట్ ద లవ్ దట్ వీ చోజ్ ఫర్ దిస్ స్టోరీ ఈజ్ అ బాయ్ గర్ల్ లవ్. ఓకే. ఎందుకంటే విడాకులు అనేది వీళ్ళిద్దరి మధ్య ప్రేమలోనే జరుగుద్ది. తల్లి కొడుకు విడాకులు తీసుకోలేరు, అన్న తమ్ముడు విడాకులు తీసుకోలేరు, నీకు ఒక్క పిల్ల నువ్వు విడాకులు తీసుకోలేవు. సో యూ కెన్ లీవ్ వాట్ ఎవర్, గొడవ అయింది పో అనుకుంటాను తప్ప విడిపోదాం అనేది ఎక్కువ ఎక్కడ వస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలోనే వస్తుంది. సో విడిపోవాల్సిన పరిస్థితి ప్రేమకి ఎందుకు వస్తుంది అనే టాపిక్ ఈ కథ. అందుకనే అమ్మాయి అబ్బాయి ప్రేమను తీసుకుంటాం. దీపన్ మెయిన్గా లవ్ అనేది ఒక్కొక్క కేజీలో ఒక్కొక్కలాగా ట్రాన్సిషన్ అవుతుంటుంది. స్టార్టింగ్ లోనే ఫుల్ ఆఫ్ టైం ఇస్తూ ఉంటాం, ఫుల్ గా టైం Yes, స్పెండ్ చేస్తూ correct. ఉంటాం. కొన్ని బ్రేకప్స్ అవుతున్న కొద్దీ లవ్ మీద చిరాకు వస్తూ ఉంటుంది. Yes. సో అవనేంద్ర గారు స్టోరీ చెప్తున్నప్పుడు ఆయనకి ఎంత పట్టుంది లవ్ మీద అని మీకు అనిపించింది వేరు లవ్ మీద? ఇద్దరికి ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ తన దగ్గర ఉందని అర్థమైంది నాకు. అది సినిమా తీద్దాం, దాంట్లో నేను యాక్ట్ చేద్దాం, సో కలిపి ఇచ్చేద్దాం సొల్యూషన్ అని బాగా ఫిక్స్ అయ్యాం. నేను ఇది ఆలోచిస్తున్నాను. అదే. కానీ నాకు అందలేదు ఇతనికి అందిస్తుంది. గ్రేట్ అన్న. అండ్ వీ నీడ్ టు కంక్లూడ్ దట్ ఎనీ ఫైనల్ నోట్ ఫర్ లవ్ మౌలి? ఏం లేదు, 7వ తారీఖు రిలీజ్ అవుతుంది. చూద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడే అనుకుంటున్నాం ప్రీమియర్స్ వేద్దామా వద్దా ఏంటి అనే చర్చ చేసుకుంటున్నాము. వేడి వేడి అనే జనాలు వేసేద్దాం. అంటున్నారు. వేసేద్దాం, డీటెయిల్స్ త్వరలో చెప్తా. సో వేర్ ఆల్సో మేబీ విల్ హ్యావ్ ఎ ప్రీమియర్ ఆల్సో. బట్ 7వ తారీఖు ప్రేమలోని లోతులు తెలుసుకొని దాన్ని చాలా అందంగా చూసి ఇంటికెళ్ళి మీ ప్రేమికులతో మీరు చర్చలు జరుపుకోవాలి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెరిగిపోయి కలర్ఫుల్గా మీ లవ్ ఆ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ పోయి బ్యూటిఫుల్గా ఉండాలి. కలర్ఫుల్ అయ్యి వీఆర్ వెల్కమింగ్ యూ టు వీఆర్ నాట్ కాలింగ్ టు వాచ్ ద ఫిల్మ్, వీఆర్ వెల్కమింగ్ యూ ఆన్ June 7th టు గెట్ అ బెటర్ ఇన్సైట్ అబౌట్ యువర్ ఓన్ రిలేషన్షిప్స్ అండ్ యువర్ ఓన్ లైఫ్స్. గ్రేట్. ఫైనల్ మీరన్న దట్స్ ఇట్. అంతేనా? ఎస్. బట్ ఆడియన్స్ మెయిన్గా ఈగర్గా వెయిట్ చేస్తుంది. మీరు ఎలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తుంటారో, రీసెంట్ చేసిన ఈగలో రవితేజ గారితో కానీ, అలా వైకుంఠపురంలో అల్లు, ఇలాంటి కాంబినేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ కాంబినేషన్ మళ్ళీ చూడగలం అల్లు అర్జున్ గారితో కానీ, ఎన్టీఆర్ గారితో కానీ. డెఫినెట్గా కథ బాగుంటే కథ మంచి న్యూస్ వచ్చి- తెలియదు ఇంకా. తెలియదు, చెప్పండి అన్న మీరు. ఏ, అసలు condition. మెయిన్ గా అవనేంద్ర గారు ఎలాంటి డ్రామా క్రియేట్ చేస్తారో ప్రతి ప్రమోషన్స్ లోని ప్రతి తెలీదు. ఇంటర్వ్యూస్ లో చూస్తున్నాం. తెలీదు. థ్యాంక్ యూ. Thank you. See you in the theater. అలా బట్ ఫైనల్లీ మీకు ఫోటో చూపిస్తాను. సో దాన్ని చూసి మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు చాలా హ్యాపీగా. ఇది ఒకసారి చదవండి. చూసాను. చూసా. ఏంటది, ఏంటది? చూసా దా బర్త్డే వాటిలో ఎవరో సెలబ్రిటీ దొరికారంటే దా బర్త్డే ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళ ఫీలింగ్. ఓకే. ఎక్కడో రేవ్ పార్టీ జరుగుతుంటే వచ్చి బండెక్కు అంటే అక్కడేంటి అందులో అంతే ఉంది కదా, అతను ఎవరో వచ్చి బండెక్కు అన్నాడు, యువతల నుంచి రియాక్షన్ ఏ వచ్చిందో లేదు కదా. రియాక్షన్ మీరు చెప్పండి ప్లీజ్, కంక్లూడ్ చేసేద్దాం. నేను ఎక్కడ అది ఏదంటే మీరు ఆ పార్టీలో లేరు కదా. మా బండి మాకుంది కాబట్టి మా బండి మాకుంది కదా, మా బండిలో మేము వెళ్తాం, మీ బండిలో మీరు వెళ్ళండి. మా బండి మీరు ఎక్కితే మటేసి అయిపోతారు. చూసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బట్ ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. కంక్లూడ్ చేసి ఇది నిజం. సో విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ ద లవ్ మౌలి. థ్యాంక్ యూ. నైస్ కన్వర్జేషన్ విత్ బోత్. థ్యాంక్ థ్యాంక్ యూ. సో గైస్ మీరందరూ కూడా తప్పకుండా June 7th థియేటర్స్ లోనే లవ్ మౌలి అనే లవ్ ఎక్స్పీరియన్స్ మీరందరూ కూడా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్.